ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతకు ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సృష్టి అక్రమాలపై 5 రోజుల పాటు నమ్రతను గోపాల్పురం పోలీసులు ప్రశ్నించనున్నారు. సరోగసీ పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారనే దానిపై ప్రశ్నించనున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రి అనెస్థీషియా డాక్టర్ సదానందం, ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసిన డాక్టర్ నమ్రత పోలీసుల కస్టడీలో ఏం చెప్పనున్నారు? పోలీసులు ఏ విషయాలపై ఆరా తీయనున్నారు? సృష్టి అక్రమాలన్నీ పోలీసుల కస్టడీలో బయటపడతాయా? తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా అటు ఫెర్టిలిటీ సెంటర్లు, ఇటు స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్, నో హ్యూమానిటీ, ఓన్లీ మనీ మనీ అన్నట్లుగా రెచ్చిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సరోగసి, శిశు విక్రయాలకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ, మరికొంతమంది నిందితులను గోపాలపురం పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ఈ క్రమంలో సరోగసి పేరుట శిశు అక్రమ విక్రయానికి పాల్పడిన వైద్యురాలు నమ్రత, జయంత్ కృష్ణలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు. నమ్రత వద్ద సరోగసి, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.